ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు. వాళ్ళందరూ కార్లు రాళ్ళు అన్నీ పెట్టుకున్నారు, చూశారుగా మీరు అందరూ. నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నా. రాడ్లు కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు. దాడి చేయటమే కాదు, మీడియా వాళ్ళు అందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు, నన్ను ఎంఐక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాడు మీకు. ఒక మహిళ తిట్టింది, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా, ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమైన అది కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు, మీరు ఎతికితే దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళను కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇదే స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్ళు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్, నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేక్ అది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిడుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నానే పోలీసులు, నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తా అన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అంతంత రాడ్లు పట్టుకొని, అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక ఆమె తిట్టిందంట, ఆపగలిగారా? ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు. మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని వక్రీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీద తిట్టిన వాళ్ళు చూడండి, ఒకసారి మీరు వీడియోస్ అన్ని చూడండి. నన్ను ఈ రకంగా తిట్టారు. ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు పార్టీ కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళను. వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకునేందుకే తీసుకెళ్ళి వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట. ఏమంటే అరెస్ట్ చేయండి అన్నారంటే ఫోర్స్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు కొడుక్కి రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు, అవి కూడా భయపడవు. అర్థం కాదా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు. అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా. ఇప్పుడు అడగని చెప్తే సమాధానాలు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతున్నాయా? రాజకీయ నాయకుడు పదవుల గురించి, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో, లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా మన్ననల్ని పొందటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా? నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం. ఎందుకంటే ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి,
చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఆ అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి. అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోటి నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక పక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పనిన పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒక చెప్పాలంటే నీలాంటి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఒక ఫ్లెక్సీలు తొలగించే విషయంలో మీరు వస్తాను అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. మీరు అదే పని మీద కనుక అక్కడ వస్తే ఇబ్బంది పడతారు, మీరు అక్కడికి రాకూడదు అంటే మీరే స్వయంగా అంబటి రాంబాబే స్వయంగా పోలీసులకి నేను గుడికి వస్తాను, గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను, దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు. ఏమండి, మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోస్ డీకే అన్న ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి. ఆ రోజు ఎందుకు అలాగ చేశారు అంటే మా కార్యకర్తలకి నా గురించి మాట్లాడితే బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తున్నా. ఈరోజు అదే పరిస్థితిలో మా నాయకుడు అనుకుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలరా? కానీ నిబద్ధత కలిగిన నాయకుడు, లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పెట్టాలి అనుకున్న నాయకుడు, ఎట్టి పరిస్థితులని కక్షపూరితంగా వెళ్ళకూడదన్న నాయకుడు ఉన్నారు కాబట్టే ఇంకా మీరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అలాగని లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చి మాట్లాడితే ఊరుకుంటామని అనుకుంటున్నారా? కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి, కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం. మీకు ఒకటే చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అనేసాను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలను ఒక మాట అన్నట్టే. మళ్ళీ గుర్తు చేస్తున్న అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 53 రోజులకి జైల్లో పెట్టినందుకే 151 సీట్లు కాస్త 11 సీట్లకి దిగజారాయి. ఆ విషయం మర్చిపోకు. మళ్ళీ తిరిగి అటువంటి ఆ మంచి వ్యక్తిని ఈరోజు మళ్ళీ టచ్ చేస్తున్నావు. ఈరోజు నువ్వు ఎన్ని మాట్లాడినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఆ మహానుభావుడు కుప్పం నియోజకవర్గంలో, తన సొంత నియోజకవర్గంలో సుమారుగా పిల్లలందరికీ కూడా 5,000 సైకిళ్ళు ఇచ్చి కుర్రోడ్ల సైకిల్ మీద హ్యాపీగా తొక్కుకుంటూ వాళ్ళతో పాటు ఉత్సాహాన్ని నింపి ముందుకెళ్తున్నారు. అది నాయకుడు అంటే. అలాంటిది ఈరోజు అంబటి రాంబాబు తాలూకా మాట తీరు కానీ నేను ఎందుకంటే ఇంకొక విషయం కూడా ప్రజలకు చెప్పాలి. ఈరోజు కల్తీ నెయ్యి విషయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ మొహాన్ని ఉమ్మేస్తున్నారు. దయచేసి క్షమించాలి నేను ఈ పదం ఉపయోగిస్తున్నానంటే. ఎందుకు ఇంత పెద్ద పదం ఉపయోగించానంటే, కల్తీ నెయ్యి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కూడా కాదు, అది నెయ్యి లేకుండానే కల్తీ చేసి అందులోని రసాయన పదార్థాలని కూడా యాడ్ చేసి అటువంటి వాటితో లడ్డు ప్రసాదం తయారు చేసి కొన్ని 100 కోట్లు 250 కోట్ల పైన స్కామ్ చేశారంటే
అలాంటి విషయం మీద ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీని అసహించుకుంటున్నారని. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి ఏమీ లేకుండానే పెద్ద సీన్ క్రియేట్ చేసి కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అన్ని అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అఫ్కోర్స్ నువ్వు అనుకుని ఉండొచ్చు నేను డైవర్ట్ చేస్తున్నానేమో అనుకోవచ్చు, కానీ ప్రజలకు ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది ఈ విషయం. ఈరోజు నీ సంగతి రిజిస్టర్ అవ్వాలి. నువ్వు ఎలాంటోడివి, నీ నాయకుడు ఎలాంటోడు అన్న సంగతి కూడా ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది. ఎందుకంటే మీ భాగోతాలన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడే చూశారు ప్రజలందరూ కూడా. మళ్ళీ చెప్తున్నా అంబటి రాంబాబు, నోటికొచ్చినట్టు మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడినా నాకు చెల్లిద్ది అనుకున్న రోజులు పోయాయి. నువ్వు ప్రజలకి సమాధానం చెప్పాలి, మా పార్టీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎవరైనా బ్రేక్ చేసినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ప్రజా సంక్షేమం, అభివృద్ధి మాకు ఎంత ముఖ్యమో ప్రజా రక్షణ కూడా మాకు అంతే ముఖ్యం, ప్రజా భద్రత కూడా మాకు అంతే ముఖ్యం. ఈ ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి విఘాతం కలిగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా, అలాంటి విషయాలు రెచ్చగొట్టే ధోరణిలో ఎవరు మాట్లాడినా డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఈ విషయంలోని కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా మాత్రం హెచ్చరిస్తున్నాం.